ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 12 ವಾರದ ಕತೆ ಕಿಚ್ಚನ ಜೊತೆ నిన్న జరిగిపోయింది. ఇవాళ సూపర్ సండే విత్ సుదీప్ ఎపిసోడ్ ఓకే బాగానే జరిగింది. కాకపోతే అత్యంత నీరసమైన వార్త ఏంటంటే ఈసారి నామినేషన్ లేకపోవడం. ఎందుకంటే ఓటింగ్ లైన్లు ఓపెన్ కాలేదు కాబట్టి దిస్ టైమ్ దేర్ విల్ బి నో ఎలిమినేషన్స్, ఓన్లీ నామినేషన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే దాన్ని రక్తి కట్టించడానికి ఇంట్లో ఉన్న సభ్యులకు ఈ విషయం తెలియదు కాబట్టి చివరంటా దీన్ని తీసుకుపోయినటువంటి విధానం మనకు చాలా బాగా నచ్చింది. నిన్నటికి కొనసాగింపుగా సుదీప్ ఈసారి కొంచెం అంటే సండే అంటేనే ఫన్ డే కాబట్టి కాస్త జోకులు వేయడం, నవ్వించడం. సాటర్డే ఉన్న సీరియస్ టోన్ సండే రోజు ఉండదు, అది వాస్తవం. కాకపోతే ఈసారి మొత్తం కూడా గిల్లి మీసం పైనే కావ్య గిల్లిని ఎలా షేవ్ చేసుకోమని చెప్పింది, అతను ఎలా షేవ్ చేసుకున్నాడు, అదంతా చెడిపోవడంతో చివరికి మొత్తం అంతా క్లీన్ షేవ్ ఎలా చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒకటి. ఆ తర్వాత చంద్రప్రభ ఆమెతోన అంటే ఇప్పుడు యాక్చువల్గా రిషా గౌడతోన చంద్రప్రభ, ఆ తర్వాత గిల్లి వీళ్ళిద్దరు కూడా ఎలా ఫన్నీగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొంచెం ఆమె ఒళ్ళో తలపెట్టుకొని ఆమె చెప్పేటువంటి ప్రేమ పాఠాలన్నీ వినడం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రప్రభకు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఆవిడ, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫన్నీ వీడియో, కాకపోతే వాళ్ళ ఆవిడ వీడియో ప్లే చేయించారు. ఆవిడ ఆయనకు వార్నింగ్ ఇవ్వడం, ఏంటి ఏం కథ, చాలా వేషాలు ఇస్తున్నావు ఇంట్లోన, బిగ్ బాస్ హౌస్లోన, నేను చూడని కొత్త కోణాలన్నీ చూపిస్తున్నావు రా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, అసలు బిగ్ బాస్ నన్ను ఇంట్లోకి పంపించమంటావా అన్నప్పుడు వద్దు సార్ నేను ఎందుకు అన్నావు, నేను కూడా వచ్చేదాన్ని, వస్తే చూసేదాన్ని కదా నీ కథ ఎలా ఉంటుందో ఏంటో, కానీ ఇవన్నీ ముగించుకుంటారా, నీ కథ నేను చూసుకుంటానని డమ్కి ఇవ్వడం అనేది కొంచెం హాస్యస్యంగా కనిపించింది. అలాగే కావ్యని ఈయన అడగడం, ఎందుకు కావ్య ఏంటి ఏం కథ, ఎందుకు నువ్వు అలా అడిగావంటే, లేదు సార్ నేను ఊరికి అడిగానంతే, నేను మీసం షేవ్ ఇవి క్లీన్ చేసుకుంటే తప్ప నీతో నేను మాట్లాడని చెప్పి, ఎందుకంటే 24 గంటలు కావు అని వెంటబడుతుంటే నేను ఆ మాట అన్నానంతే తప్ప అంతకుమించి ఇంకోటి లేదు అని ఆమె చెప్పడానికి ప్రయత్నించడం. ఆ తర్వాత అంతేనా, అలా కాదు సార్, ఆ అమ్మాయి నవ్వినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు, అది ఇదని గిల్లి ఒక కామెడీ డైలాగ్ చెప్తాడు. మగవాడు గడ్డం పెంచుకోవాలన్నా గడ్డం గీయించుకోవాలన్నా ఆడదే కారణం అని అంటాడు. ఇక్కడ ఆయన ప్లేస్లో అదే కారణమైంది. కేవలం కావ్యం మూలంగా ఇవాళ అతని ఫేస్ క్లీన్ షేవ్గా మారిపోయింది అనమాట, కొత్త అతను కనిపిస్తున్నాడు. అందుకోసమే సుదీప్ అంటాడంటే, ఏంటయ్యా నీ మొహం నుండి నీ ముక్కే కనిపిస్తుంది అని అంటాడు. గిల్లి ముక్కు ఇలా ముందుకు పొడుచుకొని వచ్చేట్టు కనిపిస్తుంది అనమాట. గడ్డంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు గడ్డం తీసేసిన తర్వాత నీ మొహంలో నీ ముక్కు తప్ప ఇంకోటి ఏది కనిపించట్లేదని జోక్ చేయడం, ఇవన్నీ కూడా ఫన్నీగా అంతా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ గురించి వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా అనిపించింది మీకు, ఏంటి ఏం కథ, ఈ ఇంట్లో రేసులో ఎవరున్నారు, 3 క్వశ్చన్లు అడతారు. ఈ ఇంట్లో రేసులో ఎవరున్నారు, మధ్యలో స్టక్ అయి ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అసలు ఆట ప్రారంభమే చేయని వాళ్ళు ఎవరున్నారు అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది హౌస్ నుంచి వచ్చినటువంటి పేర్లు 2. ఒకటి గిల్లి, రెండవది అశ్విని. మిగిలిన వాళ్ళందరితో కూడా ధృవంతుదేమో కన్ఫ్యూషన్లో ఉన్నాడని, కాక్రోచ్ సుధీర్ అసలు మొదలుపెట్టలేదని, ఆ తర్వాత ధనుష్ ఇంకా మొదలుపెట్టలేదని, సూరజ్ కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నాడని, అలాగే ఒక్కొక్కరు ఈ 3 క్వశ్చన్లకు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత కొన్ని వీడియోస్ వేసి చూపించాడనమాట. ఏంటంటే జాన్వి ఒక మాట అంటుంది, ఏంటి ఈమె చేసిన బిహేవియర్, ఎవరు రిషా గౌడ చేస్తున్నటువంటి బిహేవియర్ కొంచెం ముజుగరుగా ఉంది, నిన్న నేను మీకు చెప్పాను కదా ముజుగరుగా ఉంది అని, అలాంటప్పుడు నువ్వు అంతకంటే వరస్ట్గా మాట్లాడినావు కదా అని ఆమె చెప్పడం, అవన్నీ ఆన్సర్లు నిన్న వీడియోలో మనం చూసేసాం. సో ఇవాళ కేవలం ఎవరు రేస్లో ఉన్నారు, ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు, కొంతమంది ఏమో మల్లమ్మ ఇంకా రేస్ మొదలు పెట్టలేదు, ఆమెకు ఆట స్టక్ అయిపోయింది, మధ్యలో స్టక్ అయిపోయిందని కొంతమంది చెప్తారనమాట. సో మల్లమ్మను అడుగుతాడు, మల్లమ్మ మళ్ళీ ఏంటి నీ కథ, అసలు ఇంట్లో నువ్వు వెళ్ళకముందు ఎలా ఉండేదానివంటే నువ్వు ఏదో సాధించేస్తావు, ఇంటిని గడగడలాడిచ్చేస్తావు అని అనుకున్నాము, కాకపోతే ఇంట్లో వెళ్ళిన తర్వాత నువ్వు అసలు దేనికి తరం కాకుండా ఊరికే కామ్గా కూర్చుండిపోయావు, ఏంటి ఏం కథ అంటే, వాళ్ళు నాకు ఆడడానికి వదలట్లేదు సార్, లేకుంటే నేను ఆడేది, వాళ్ళు వదలరు, నువ్వు సందు చూసుకొని ఆడాలి, నిన్ను మూలలో కూర్చోబెట్టడానికి ఏమేమి చేయాలో వాళ్ళు అవన్నీ చేస్తుంటారు, వాళ్ళ మాటలు పడిపోయావా నీ ఇష్టం, నువ్వు ఆటలు వెనకబడిపోతావని మల్లుకు అదే మాట చెప్తాడు, మాళుకు కూడా అదే మాట చెప్తాడు, స్పందనకు కూడా అదే మాట చెప్తారు. సో కొంతమంది వెనకబడిపోయిన వాళ్ళు. సో కావ్య అంతంత మాత్రంగా వీళ్ళెవ్వరి పేర్లు రాలేదు, వచ్చింది కేవలం కూడా కాక్రోచ్ సుధీర్ది వచ్చింది, ఆ తర్వాత ఈయనది వచ్చింది, ఎవరిది మన అశ్వినిది వచ్చింది, ఆ తర్వాత గిల్లీది వచ్చింది, ధృవంతుది వచ్చింది, ఆ తర్వాత ధనుష్, ఆ తర్వాత సూరజ్, కొంతమంది పేర్లు తప్పనించి మిగిలిన ఎవరి పేర్లు అసలు కౌంట్లోకే రాలేదు. ఇదే విషయం చెప్తూ సుధీర్ అంటారు,
ఒకటి మీరు గమనించారా ఈ మొత్తం టాస్క్లోన? అంటే అందరూ కూడా చెప్పారు మీ ఒపీనియన్స్ ఏంటి, రేస్లో ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళు ఎవరు, రేస్ మధ్యలో స్టక్ అయిన వాళ్ళు ఎవరు, అసలు రేసే ప్రారంభించిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు కొంతమంది పేర్లు ఈ 3 కేటగిరీలో ఎక్కడా రాలేదు. మీరందరూ సేఫ్ అయిపోయారని కాదు అర్థం. మీరు ఆలోచించండి. కనీసం వీళ్ళు రేసు మధ్యలో ఉన్నారనో, ఇంకా రేసు మొదలు పెట్టలేదనో, లేదా రేసులో ముందు ఉన్నారనో ఏదో ఒక కేటగిరీలో వీళ్ళ పేరు వినిపిస్తుంది. అసలు ఏ కేటగిరీలో కూడా వినిపించని పేర్లు కొన్ని ఉన్నాయంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు. బిగ్ బాస్ హౌస్లోన మీరు బతకాలి, యూ షుడ్ లివ్ ఇన్ ది హౌస్. గిల్లీ ఆ పని చేస్తున్నాడు, అశ్విని ఆ పని చేస్తుంది. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి అని ఒక వీడియో చూపిస్తారు. ఏంటంటే అశ్విని ఆ జైలు ఈ ఇనుప ఇది ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ పైన ఎక్కి కూర్చున్నటువంటి ఫోటో చూపిస్తాడు. చాలా అద్భుతంగా ఆమె దాన్ని పట్టుకొని కూర్చొని ఉంటుంది పైన. ఇక్కడ చెప్తాను సుదీప్, ఓకే అది రూల్స్కు వ్యతిరేకమా, బీబీ రూల్స్కు వ్యతిరేకమా, ఆమె రూల్స్ని అతిక్రమిస్తోందా, ఓవర్ యాక్షన్ చేస్తుందా, ఎక్కువ నాయిస్ చేస్తోందా, ఆమె తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇంత తాపత్రయపడుతుందా, లేదా ఆమె అరోగెంటా, ఆమె ఏంటి నోటి దురుస, ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా కౌంట్లోకి తీసుకోవచ్చు, నామినేట్ చేయొచ్చు. కానీ ఆమె తనకు నచ్చినట్టు ఆడుతోంది, తనకు నచ్చినట్టు ఇంట్లో బతుకుతోంది. అది మీరందరూ మర్చిపోతున్నారు. గిల్లి కూడా అంతే. తను కామెడీ చేస్తాడా, కావ్య వెంట తిరుగుతాడా, గడ్డం మీసం క్లీన్ షేవ్ చేసుకుంటాడా, లేదా కెంపెగౌడ్ గడ్డం పెట్టుకుంటాడా, ఆయన ఏం చేస్తాడో అనేది వేరే మాట. బట్ హీఈస్ లివింగ్ ఇన్ ది హౌస్. అది మీరు మర్చిపోతున్నారు. కాబట్టి ఇంట్లో బతకడం నేర్చుకోండి. ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిపోతూ ఏదో ఒక మూలలోన మాటలు రాని మౌనిలాగా కూర్చుండిపోతే ఎక్కువ కాలం మీరు ఉండలేరు. ఇంట్లో ఉండి కూడా వేస్ట్ మీరు. ఇంకెందుకు ఇంటికి వెళ్ళడం అని మా మల్లమ్మ కూడా అది చెప్తారు. కాదు మల్లమ్మ, నువ్వు ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేసేది నీ ఆట అయితే కనుక నువ్వు ఇంట్లో ఎందుకు వెళ్ళాలి? బయట మీ ఇల్లు ఉంది కదా, మీ కుటుంబం ఉంది కదా, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆడడానికి కదా. మళ్ళీ ఆ ఆట మర్చిపోతే ఎట్లా? చూడు, మళ్ళీ ఆడటం మర్చిపోతే చాలా కష్టం అని చెప్తారన్నమాట. ఆ తర్వాత ఇంట్లో ఎవరెవరికి ప్రేమ కథలు నడుస్తున్నాయి కదా, ఎవరెవరికి నడుస్తున్నాయని అన్నప్పుడు రషిక, ఆ తర్వాత సూరజ్ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత రఘు, అశ్విని పేరు కూడా చంద్రప్రభ చెప్తాడు. రఘుకు ఉందండి అంటే ఎవరితో అంటే ఈమెతోని చూపిస్తాడు, వేరు ఈమెతోని చూపిస్తాడు. అంటే ఆమె పేరు చెప్పడానికి కూడా చంద్రప్రభు వణికిపోతున్నాడు, పడి నవ్వుతాడనమాట సుధీర్. ఏమయ్యా నువ్వు అశ్విని పేరు చెప్పడానికి కూడా నువ్వు భయపడతావా ఏంటి అంటే, లేదు సార్ జాన్వి పక్కన కూర్చొని కదా సార్ ఆమెతో అని అంటాడు తప్ప అశ్వినితోని అన్నాడు అనమాట. సో అశ్వినికి రఘుకు మధ్య ఏదో కొంచెం లింక్ పెట్టడానికి చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అశ్విని కొంచెం ముందడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏమైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఏమైనా. మనకు తెలియదే ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉన్న సంబంధాలన్నీ ఫేక్ సంబంధాలు. ఏవో 1-2 బయట రియల్ అవుతాయి, కానీ అక్కడంతా కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసం లేదా తాము ముందుకు తీసుకెళ్ళడం కోసం గేమ్లో భాగంగా వాళ్ళు ఆ ట్రాక్ నడుపుతూ ఉంటారన్న మాట బయట వినిపిస్తుంది, లోపల కూడా అదే. ఇక్కడ సూరజ్ రిషబ్ మధ్యలో మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే కావ్య గిల్లి మధ్య కూడా కొంచెం కనిపిస్తుంది అన్నమాట, కాంక్రీట్ అవుతుంది అని కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రఘు, ఆ తర్వాత అశ్విని అంటున్నారు. చూడాలి ఈ 3 ట్రాక్లు ఎలా నడుస్తాయనేది ముందు మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఇలా ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లోనే ఏం పెడతారంటే, నెక్స్ట్ ఫేజ్లోన ఈసారి మీరు ఒక పని చేయండి, యాక్టివిటీ రూమ్లో వెళ్ళండి, నేను కలుస్తానని చెప్తారు సుదీప్ గారు. యాక్టివిటీ రూమ్లో ఏంటంటే వాళ్ళ ముందు ఒక మట్టి కుండలు పెట్టింటారు, ఆ తర్వాత స్టిక్కర్లు పెట్టింటారు, దిష్టి బొమ్మలు పెట్టింటారు. సో మట్టి కుండ పైన తమకు నచ్చని వాళ్ళ పేరు స్టిక్కర్ ఫోటో అంటించి ఆ దిష్టి బొమ్మ తలగా పెట్టి కారణాలు చెప్పి ఆ తలను పగలగొట్టాలి. అంటే సూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే ప్రక్రియ అన్నమాట. సాధారణంగా ఈ ప్రక్రియ నామినేషన్లో పెడుతూ ఉంటారు. కాకపోతే నామినేషన్ ప్రక్రియలో పెట్టాల్సినటువంటి ఈ ప్రాసెస్ని ఈసారి ఎక్కడ పెట్టారంటే బిగ్ బాస్ ఆ హౌస్లోనే పెట్టారు, సండే రోజు ఎపిసోడ్లోనే పెట్టారు. ఇది కొంచెం అంటే యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి ప్రక్రియలు నామినేషన్ సమయంలో పెడితే గంటల తరబడి జరుగుతుంది, ఆ తర్వాత హీట్ రేపప్ అయిపోతుంది, ఒకరికొకరు ఆర్గ్యుమెంట్లు పెరిగిపోతాయి, ఇంకా అసలు నువ్వా నేనా అన్నంతగా కొట్లాట. ఆ ఎంగేజ్మెంట్, ఆ నామినేషన్ ప్రక్రియ చూడడానికి చాలా హాట్గా రౌద్రంగా మనకు ఆడియన్స్కు గూస్ బంప్స్ వచ్చేలాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే సుదీప్ ఎదురుగా అనగానే
వాళ్ళు కారణాలు చెప్పి పగలగొట్టినా సరే నేను అలా కాదండి అని చెప్పడానికి ఏమీ ఉండదు అక్కడ. ఊరికే అలాగా అని అనేస్తారు తప్ప ఎదురు తిరిగి మాట్లాడలేరు కదా. సో ఇది నాకెందుకు ఇక్కడ కాకుండా నామినేషన్ ప్రక్రియలు పెట్టింటే మరింత రంజుగా ఉండేదేమో అనిపించింది. సరే, ఇక్కడైతే దీన్ని ఇలా చేశారు. అందరూ కూడా అశ్వినిని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ధ్రువంత్కు చాలామంది తీసుకుంటారు, 3-4 ధ్రువంత్ పేరు తీసుకుంటారు. కాక్రోచ్ సుధీర్ పేరు తీసుకుంటారు. అంటే ఆయన వెనుక ఒకటి ముందొకటి మాట్లాడుతున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు, అసురుడిగా వాడు ఫెయిల్ అయిపోయాడని. అలాగే ధ్రువంత్ కూడా మాస్ కేసు బతుకుతున్నాడు, మల్లమ్మని వాళ్ళని వీళ్ళని చేస్తున్నాడని. ఆ తర్వాత రక్షిత కూడా అశ్విని పేరు తీసుకుంటుంది. ఆ తర్వాత కావ్య ఇంకొకరి పేరు తీసుకుంటుంది. సో ఇలా ఒక్కొక్కరు పేర్లు తీసుకుని వాళ్ళు నా కుండలు పగలు కొట్టే ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇది పూర్తయిన తర్వాత అదే చెప్తానంట సుదీప్. సో మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలన్నది నా తలంపు. ఈ ప్రక్రియ ద్వారానైనా మీరు ఎదుటి వ్యక్తికి మీ ఒపీనియన్ నేరుగా స్పష్టంగా సూటిగా చెప్పేశారు కాబట్టి ఇక మీరు ముందుకు బాగా దూసుకు వెళ్ళొచ్చు అని ఆయన చెప్తారు. ఆ తర్వాత ఇక మీరు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు? 7 నామినేషన్లు ఉన్నారు. సో మీరు 7 ఏం చేస్తారంటే బిగ్ బాస్ హౌస్లోన డిఫరెంట్ ప్లేస్లోన కవర్లు పెట్టారు. ఆ కవర్లు మీరు వెతుక్కొని తీసుకొని రావాలి. నేను వస్తాను లోపలని. ఆయన వచ్చేలోగా అందరూ కవర్లు పట్టుకొని వస్తారు. చివరిలోన గిల్లీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత జాన్వికి అందరికీ కూడా కవర్లు దొరుకుతాయి. ఆ కవర్లు తీసుకొచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క కవర్ పైన ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట. ఆ పేరుని బట్టి తీయాలి. అందులోన డేంజరా లేకుంటే నామినేటెడా సేఫా అనేది ఉంటుంది. అందులోన 3 మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరెవరు అంటే రషిక, స్పందన, ఆ తర్వాత ధ్రువంత్. వీళ్ళు 3 డేంజర్లు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా సేఫ్ అయిపోతారు అన్నమాట. ఆ 3కి కూడా ఒక టాస్క్ పెడతారు. ఏంటంటే మీరు గార్డెన్ ఏరియాలోన మీకు కొన్ని ముక్కలు ఉన్నాయి. ఆ ముక్కలతోన మీరు బొమ్మ పేర్చాలి. ఎవరు త్వరగా పేర్చుతారో వాళ్ళు సేఫ్ అయిపోతారు. మిగిలిన 2 కూడా ఎవిక్ట్ అయిపోతారు. ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పి ప్రేక్షకులతోనూ సుదీప్ చెప్తాడనమాట. ఏంటి ప్రేక్షకుల దగ్గర యాక్చువల్గా ఈసారి మనకు ఎలిమినేషన్ లేదు. మీకు అందరికీ తెలుసు. ఓట్ లైన్లు కూడా ఓపెన్ కాలేదు. అయితే లోపల ఉన్న వాళ్ళకి తెలియదు. మళ్ళీ వాళ్ళు వారం మొత్తం కూడా మనకు తలనొప్పి లేపిచ్చేశారు కదా. విచిత్రంగా మాట్లాడుతూ హెడ్ఏక్ లాగా హెడ్ స్ట్రాంగ్గా ప్రవర్తించారు కదా. మళ్ళీ వాళ్ళకు మనం ఏదో ఒకటి తిరిగి ఇస్తే బాగుంటుంది అని ఈ ప్రక్రియ బిగ్ బాస్ పెట్టాడు. చూద్దామంట అది ఎంత టైం పడుతుందో వాళ్ళు పేర్చడానికి. పేర్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడో, ఇద్దరిని బయటికి పంపిస్తాడా లేదా లోపలే ఉంచుకుంటాడా, ఎక్కడ డ్రామాని ఎక్కడ ఎండ్ చేస్తాడో అది బిగ్ బాస్కు వాళ్లకు సంబంధించిన వ్యవహారం, మీకు సంబంధించిన వ్యవహారం. దీంతో నాకు సంబంధం లేదు, ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందామని సుదీప్ గారు జంప్ అయిపోతారు. ఎప్పుడైనా అంతే, డ్రామా ఎవిక్షన్ ఉంది అన్నప్పుడు మాత్రం ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. బిగ్ బాసే చూసుకుంటాడు అనమాట. కన్నడ బిగ్ బాస్లో అది కొన్ని సీజన్లుగా నడుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మొట్టమొదట ధ్రువంత్ బొమ్మ పేరు చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరికి కూడా ఒక ముక్క తక్కువ పెట్టింటారు. కరెక్ట్ ఆ ముక్క దగ్గర వాళ్ళు ఆగిపోతారు, ఎందుకంటే ఆ ముక్క లేదు కాబట్టి. సో ఇద్దరు ఎవిక్టెడ్ అని చెప్తారు. మీరు ఇద్దరు కూడా ఎవిక్ట్ అయిపోయారు. సో అందరికీ చెప్పి వచ్చేసేయండి. హౌస్లో ఉన్న వాళ్ళందరూ రండి. అందరూ వస్తారు, కౌగిలించుకుంటారు. ఇంకా అందరితో ఏడుస్తారు. ఇంకా సూరజ్ను రషిక గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత స్పందన ధ్రువంత్ స్పందనను ఓదారుస్తాడు. ఇంకా అందరినీ ఓదారుస్తారు. ఓదార్చిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నిలబడతారు. డోర్ ఓపెన్ అవుతుంది. మీరందరూ లోపలే ఉండంటే వాళ్ళందరూ లోపల లైన్ నిలబడి ఉంటారు. డోర్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇంకా రషిక అయితే కంప్లీట్గా టర్న్ డౌన్ టు టీయర్స్. అప్పుడు ఆమెకు అనిపించుంటుంది, అరే నేను ఏమనుకున్నాను, ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఒక్కటి కూడా ఊహకు అందదు. స్పందన కూడా ఇప్పుడిప్పుడే నేను బాగా ఆడుతున్నాను అనుకునే సమయంలో ఇది నాకు జరగాలని ఆమె బాధపడ్డం. ఇవన్నీ జరుగుతుండగా స్లైడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నో ఎలిమినేషన్ అనేటువంటి బోర్డు కనిపిస్తుంది. సో దీని జస్టిఫికేషన్ ఏంటి? ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఇద్దరు బయటకు వెళ్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఎవరు బయటికి వెళ్ళట్లేదు. సరే, ఇది బాగానే ఉంది, అందరూ నవ్వుతారు, కథ సుఖాంతం అవుతుంది, శుభం కార్డు పడుతుంది, వాళ్ళకు బాగానే ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి ఎందుకో చెప్పగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎలిమినేషన్ ఉండాలి. ఎలిమినేషన్ ఉంటేనే రంజుగా ఉంటుంది. మళ్ళీ ఈసారి ఓటింగ్ లైన్లు ఎందుకు ఓపెన్ చేయలేదు, ఎందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు. ఎలిమినేషన్ ఉండింటే కనుక సీరియస్నెస్ వచ్చేది. ఇప్పుడు ఇంట్లో సీరియస్నెస్ ఏ మేరకు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. సరే, వాళ్ళిద్దరు వెనక దాకా వెళ్ళి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం సీరియస్నెస్ ఉంటుందేమో కానీ మిగిలిన వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉంటుందా?
ఆట కూడా చూడాలి. బిగ్ బాస్ హౌస్లో కూడా పెద్ద రంజుగా ఏమీ లేదు. గేమ్లు కూడా మోసపోయేంత గేమ్లు ఏమీ పెట్టలేదు. ఒక కాజుల వేటు తప్పనిచ్చి మిగిలినవన్నీ ఏమీ లేదు. ఏమి టుస్సు టాస్క్లే. మళ్ళీ ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఆ తర్వాత క్యాప్టెన్గా రఘు ఏం చేస్తాడో చూడాలి. ఆ తర్వాత కొత్త క్యాప్టెన్ ఎవరు అవుతారు, రేపటి నుంచి నామినేషన్లు ఎలా ఉంటాయి, అది ఎంత హీటెడ్గా ఉంటుంది, ఎవరెవరు నామినేషన్లో వస్తారు, ఇవన్నీ కూడా మనం సోమవారం నుంచి చూడాల్సింది. సో సండే ఎపిసోడ్ కాస్త ఫన్నీగా, చివరిలో కొంచెం ప్రాంక్ ఎలిమినేషన్తోన ముగిసింది. ఎక్స్పెక్టెడే కాబట్టి చూద్దాం. అంటే నాకు ఒకటే బాధ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 11 చాలా అద్భుతంగా, అసలు రజిత్ వైల్డ్ కార్డుగా వచ్చిన తర్వాత అసలు మామూలుగా లేదు, టాప్ లేచిపోయిందనమాట. హనుమంతు రజిత్ వచ్చిన తర్వాత హనుమంతు కప్పే పట్టుకుని వెళ్ళిపోయాడు వైల్డ్ కార్డుకు వచ్చి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వైల్డ్ కార్డుకు వచ్చిన వాళ్ళు అసలు ఎఫెక్ట్ ఏమీ చూపించట్లేదు. రఘు కొంచెం ఏదో కంటికి నదురు కనిపిస్తున్నాడు, కానీ సూరజ్ ఏదో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ చేసేసుకున్నాడు. రిషిక మళ్ళీ ఆమె మొదట వచ్చింది ఏంటి, ఆమె చేస్తున్నది ఏంటి అర్థం కావట్లేదు. మిగిలిన హౌస్లో వాళ్ళందరూ కూడా ఒక గిల్లి, ఒక అశ్విని, వీళ్ళు తప్ప ధ్రువంతు అదే మూసలో వెళ్ళిపోతున్నాడు. నాకు సెంటిమెంట్ ముఖ్యం, నాకేం బిగ్ బాస్ పెద్ద ఇష్యూ కాదు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు వచ్చేవారు అబ్బాయి లోపలికి అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పెద్దగా ఏమీ లేదు. మీరు చూడండి, అభిషేక్ పెద్దగా లేదు. ఒక ధనుష్ మాత్రం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. గిల్లి ఓకే, తాను కామెడీని నమ్ముకున్నాడు, కానీ ఆటను కూడా నమ్ముకోవాలి. కేవలం కామెడీ నమ్ముకొని బతుకుతానంటే కుదరదు ముందు కాలంలోన. సో ఆయన మారాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తుంటే నాకేమో అంత తుస్పటాకలు, జాన్వి, అశ్విని వీళ్ళిద్దరు కలిస్తేనే నాయిస్ ఉంటుంది. నాయిసే ఏం కాదు కదా, కాస్త మ్యానిపులేట్ చేయాలి కదా. అశ్వినే కొంచెం ఎందుకు స్ట్రాంగ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ సుధీర్ అందరూ అనుకున్నంత స్ట్రాంగ్ గేమ్ కాదు, చాలా వీక్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఆయన ఆట తీరు మారాలి. మళ్ళమ్మ సరే అసలు ఆమె ఇంట్లో ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. రక్షిత షీ ప్లేడ్ వెల్. అది సుధీర్ వీటి కూడా వేసి చూపించాడు. ధనుష్ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా ఆమె రాత్రి ఎలా దొంగలించుకుంది అదే చెప్తారు. మీ అందరిపైకి ఆట అర్థం చేసుకునేది, బిగ్ బాస్ని అర్థం చేసుకునేది ఒక రక్షిత మాత్రమే. చాలా అమాయకంగా కన్ఫ్యూషియస్గా మాట్లాడుతున్నట్టుగా కనిపించేటువంటి రక్షిత ఈజ్ బెటర్ దాన్ సో మెనీ మెంబర్స్ ఇన్ ది హౌస్. మళ్ళీ ఆట తీరు మారకపోతే, వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా ఇంట్లో డైనమిక్స్ మారకపోతే ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏమి లాభం. కాబట్టి ఏదో చూస్తుంటే ఇదేదో సాగదీతలాగా ఉంది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లాగా ఉంది. చప్పగా అనిపిస్తుంది నాకు. పైగా మళ్ళీ ఏమీ లేనప్పుడు సుదీప్ గారు మాత్రం ఏం హోస్ట్ చేస్తారు? ఏమైనా ఉంటే కదా హోస్ట్ చేయడానికి. అక్కడికి ఆయన ఏదో ఇసుకలో ఉన్న తైలం పిండడానికి ప్రయత్నించాడు. అది ఎంత మేరకు వచ్చిందో చూడాలి. ఓకే, చూద్దాం. రేపటి నుంచైనా ఆట మారుతుందా, డైనమిక్స్ మెరుగవుతాయా, చేంజ్ అవుతాయా, ఇంట్లో ఉన్న వాళ్ళ తీరు ఏమైనా మారుతుందా. అశ్విని ఇప్పుడు మళ్ళీ మామూలుగా మా మంచి అత్తయ్య ఎలాగ మారిపోయింది అనుకో, వేస్ట్. ఆమె అలా రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ గిల్లి ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఏం జరుగుతుందని చూద్దాం. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామ్ దుర్గ మత్సూదన్ సైనింగ్ ఆఫ్.